అల్లూరి సీతారామరాజు సబ్జెక్ట్‌తో దర్శక నిర్మాతలు కృష్ణ గారిని కలిశారు. ఈ విషయం ఎన్టీఆర్‌కి తెలిసింది. దీంతో ఈ సినిమా చేయొద్దు అన్నారట. మీరు చేస్తానంటే నేను చేయను, మీరు చేయండి అని ఎన్టీఆర్‌కి చెప్పారట కృష్ణ. నేను చేయను, మీరు చేయొద్దు. ఇది చాలా డ్రై సబ్జెక్టు. సినిమా ఆడదు అని చెప్పారట. కానీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరాల్సిందే అన్నారట. దీంతో బలవంతంగానే అల్లూరి సీతారామరాజు చేయక తప్పలేదు కృష్ణ గారికి. ఈ సినిమా విడుదలై ప్రారంభంలో యావరేజ్‌గానే ఆడినా ఆ తర్వాత సంచలన విజయం సాధించింది. దీంతో ఎన్టీఆర్‌కి, కృష్ణకి మధ్య మాటల్లేవు. ఈ సినిమా హిట్ అయిందని తెలిసి ఎన్టీఆర్ తాను కూడా అల్లూరి సీతారామరాజు చేయాలని 10 ఏళ్ల పాటు తిరిగారట. ఆ సమయంలోనే పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి అల్లూరి సీతారామరాజు స్టోరీ రెడీ చేయమన్నారు. దీనికి వాళ్ళు, ఒకసారి మీరు కృష్ణగారు చేసిన అల్లూరి సీతారామరాజు చూడండి. ఆ సినిమా చూశాక సినిమా చేయాలనిపిస్తే మేము రాస్తాము అని అన్నారట. అప్పుడు సినిమా చూశాక ఇంతకంటే ఎవరు ఏం చేయలేరు, ఈ సినిమా చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాని మేము చేయాల్సిన పని